తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులు వారు, వ్యాసులు వారు, నారదులు వారు ప్రత్యక్షమయ్యి, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకున్నటకు కాశీకి వెళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగస్థానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణం దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథో చెప్పండి స్వామి అని వేడుకునిను. నారదుడు చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యం కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్ట యోగం చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అతడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయిను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరినీ యోగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ అతిబల విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిసి సీతను పెండ్లి ఆడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వాభంగం చేసి కైకేయవరమ చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో నుండగా రావణాసురుడి సీతను ఎత్తుకుపోగా లంకాపురణముకేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణుడికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుగమగా రాజ్యములు ఏలుచుండెను అని వారి ఆ విప్రునకు మరలా రామధేను వ్రత కథ విధానం ఇట్లు చెప్పిరి. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను, 5 ఆదివారములు చేయవలను. ఈ విధంగా నారదుడు చెప్పినది విని నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతం ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితంగా ధనలాభం కలుగుటను గుర్తించినాడు. అందువల్ల 5 ఆదివారములతోనే 5 లక్షవారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వరములతో ఇష్ట సంపదలతో తొలుతూగుతున్నాడట. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీకి ఆవిడి భుజం మీద వేసుకుని కుమార్తెని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయావరంలోకి వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథను చెబుతాను, విందువుగాని రావమ్మా అని పిలవగా ఆ తల్లి, నాయనా, పొద్దున్నే దాసీది పాచీ పనికి వచ్చే వేళ వంట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనేను. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయనా, పడకల వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనేను. ఆ కారణముగా రామదేవునికి కోపం వచ్చినది. ఏల వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోయినాయి. బిందులు, చెంబులు, గిన్నెలు అన్నీ ద్రొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయిను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లురాగి చెంబు కూడా ద్రొల్లి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం వెళ్ళిపోతుండగా ఆ తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగిందట. అంతటా నా సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారింటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచం మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగను కాదు, మా ఇంటిలో ఈ కంచం అంచు సగం అంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా నేను, అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను.
అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను వినను ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతాను గాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని వరాన్వేషంలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కొడుకునుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగుగా, నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం నాకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది. యాయావరం చెంబు కూడా దొర్లిపోచుండగా నేను చెల్లి చూసి అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించక ఆ చెంబు మాత్రం మిగిలినది. మిగతావన్నీ వెడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోతున్నది. అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకుని లాగగా సగం అంచు మనకి, సగం పొరుగు వారింటికి వెడలిపోయినది. మరునాడు ఉదయమునే లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారింటిలో కంచం అంచు చూచి కంచం అంచు మాదే అన్నదట. అంతటా వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా, ఇది మాదే అన్నారంట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయాను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మ, ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగుగా, నేను కథ వినను, కార్యం వినను అన్నది. అందువల్ల రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయాను. చెల్లెళ్ళు మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించును. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగుగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చెయ్యమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించును. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయుదును అని అడుగుగా, నారాయణ భట్టు అడుగుగా, అతని పెళ్లి వద్దు, పేరంటం అక్కర్లేదు అని చెప్పెను. మరో కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగుగా, అతడు, నాకు పెండ్లి పేరంటం వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనిను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా నేను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువు గారు ఎక్కడున్నారని అడుగుగా, పలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనిను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థినిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతకాంత బంగారము లేదు, గోవు పాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి నాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముచ్చాలు తోరణాలు కట్టి గుచ్చన ముచ్చాలు తలంబరాలు పోసి 70 ఏగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారబోస్తాము, తీసుకోవలసినదని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథను చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించుడని 4 ఎకరములు భూమి వారికి దారబోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాడు. 4 ఎకరముల భూమిని అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమునే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకిని పంపినాడు. వారక్కడికి వెడలి, ఏమండోయి, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు గాన రావలసింది అనగా,
వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెడదాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. ఇప్పుడు నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గర ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడిలినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగిను. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అంధుడును, వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినిదవా అని అడిగాను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతడు, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉందే, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామహత్యం. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతుతో దీపం పెట్టవలను. ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి ముత్తైదునకు బ్రాహ్మణకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలనని చెప్పి వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావా అని అడిగాడు. నాయన, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడుగుగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసినది మహానుభావ నేను. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి ప్రఫుదానమంతా వివరించెను. అంతటా రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించును. అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడువో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు, నేను దేవుడిని కాదు, ఇది రామదేవుని కథామహత్యం, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతయు ఇంకొక మారు చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెండ్లైనది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగని చూస్తామని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను వింటావా నేను. అలాగే వింటాను నాయన చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యము, 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలింటికి వెళ్ళి, అమ్మా, పూజ చేసుకుంటానే కొంచెం నువ్వు చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు గనుక ఇల్లు లేదు వాకిలి లేదు, వెడిలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. అందుకు ఆమె, తూర్పు దిశన ఈశాన్య మూలంగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లివనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చినాడట. ఆమె పుచ్చుకుని లోపలికి వెడలిపోయిను. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయిను. అతను ఎలాగనో వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు యాయావరంకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీదే కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడే నిలబడి ఉండెను. ఆమె చూచి, మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రాను అని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లిమ్మన్నాడు. నేను మా ఇంటిలో మడి ఆచారం కుదరవు, ఇల్లివనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యములో కోనేరున్నదని చెప్పెను.
అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలముగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకునిచున్నాడు. నేను బయటికి వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పెను. అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? నిర్భాగ్యులారా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్య మూలంగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరును. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించును. బ్రాహ్మణుడు, ఏమండో ఈ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినదని మేము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటామనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుటకు వెడల్చున్నాను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి నేను రామదేవుని ఎదుకుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉందే, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వరములతో తొలుతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రి అనక అరణ్యాలంబట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్చెల్లి పడిపోయిను. అప్పుడు రామదేవుడు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేద్దువు గాని మా ఇంటికి రమ్మనిను. నేను రామదేవుని ఎదుగుటకు వెళుతున్నాను, భోజనం మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట. రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకొచ్చేసరికి వెండిపీటలు బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేదురు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుని వెతుకుచూ వెళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడు అని చెప్పగా, అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణముతో శిరసున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము నేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఇట్లు స్తోత్రం చేసెను. వందే జంబో ముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నాగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య సంశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తాజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని ఈశ్వర స్తుతిని చేసెను. అప్పుడు నారాయణ భట్టు నాకు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరిను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమూలికలతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలిపించుము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసెను. శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధన్యగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం అని విష్ణు స్తోత్రం కూడా చేసెను. నాకు నారాయణ భట్టు నాకు రామదేవుడు కూడా ప్రత్యక్షం కావాలని కోరిను. శ్రీరామస్తుతి. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ కపాయోధి శశినం స్మరణానం చిన్మయం నిత్యం నిరత నిలకాయ మమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని శ్రీరామ స్తోత్రం చేయగా ఆ స్తోత్రం చేసేసరికి అన్వాసిత లక్ష్మణ భర్త శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయస్తం ఇస్తే భోజనం చేస్తానని.
రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయస్తం ఇచ్చెను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవంకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలు వంటి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి సపరివార సహితముగా శ్రీరామదేవుని పరిహార సహితముగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబాలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళుచున్నారు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయిను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసల బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమిలాగన పడిపోయినావు అని అడిగిను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు యగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంతట వాడును? నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించును. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లకు వెళ్ళినావో వారి ఇంట్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకుని తీసుకెళ్లమని నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపైకి ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లివనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చింది. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకునిచుండేది. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకునిచుండగా విని వారికి అష్టైశ్వరములు ఆయురాగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరిని రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుని చుండుచు సంతుష్టులై వారికి అష్టైశ్వరములు సిరి సంపదలు ఆయురాగ్యములు ఇచ్చి కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుకుండకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు మర్యాద చెయ్యనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలను మనమందరము పూజ చేసుకుందామని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేళ్లకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయి నాగంభట్టు గారు, మీ అబ్బాయి మీ అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పుది ఈశాన్య మూలముగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసినాక కబురు చెయ్యండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నిటినీ సిద్ధం చేసి అతని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవుడితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలనని ప్రార్థించును. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును నిన్ను తప్ప అన్యమెరగన వాడును నీ భక్తుడును కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చిపీటయే సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవల్లని వినయముగా ప్రార్థించును. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాల వైండుర్యాల కెంపుల మాణిక్యాలతో చేసిన బంగారుపు సింహాసనముగా మారినదట. అంతట సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీనివాస రామచంద్రమూర్తి వారింటిలో ఆశిల్లే వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని కథక్షంతులు తమ శిరసలపై ధరించేసరికల్లా ఎక్కడుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో ఈ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము ఒప్పుకుంటానని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాం అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముచ్చాలు తోరణాలు కట్టి గుచ్చన ముచ్చాలు తరంబరాలు పోసి నారాయణ భట్టుకి 70 యోగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరల రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునేత్తుతో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలంగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి అభివృద్ధి అష్టైశ్వర్యాలు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించారట. ఈ నోము ప్రపంచమంతా నోచిది. నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిది. రామదేవుని కథా సంపూర్ణం. శ్రీరామచంద్రాయ నమ, రఘుపుంగవాయ నమ, రామభద్రాయ నమ, జానకి వల్లభాయ నమ.
ఓం గోవింద 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 గోవింద.